నంది మాత్రం తొణకలేదు బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే నందికి ప్రత్యక్షమయ్యాడు. శివుని చూసిన ఆనందంలో నందికి అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. శివుడు నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు. క్షీరసాగర మదనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికిందంట. అప్పుడు శివుని చెంతన ఉన్న నంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహా దేవతలే భయపడి పారిపోతుండగా నంది మాత్రం శివునిపై గల నమ్మకంతో చప్పరించి నిశ్చింతగా నించున్నాడు. నందికి ఎంత చరిత్ర ఉంది కాబట్టి ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు. తమిళనాట ఆయన్ని అష్టసిద్ధులు కలిగిన వాడిగా, జ్ఞానిగా, ప్రమద గురువుల్లో ఒకనిగా భావిస్తారు. కర్ణాటకలో బసవగుడి, తెలుగునాట అనంతపురంలో లేపాక్షి, కర్నూలులో మహానంది